Hi children, welcome to Veda's online classes. So today we are going to discuss about the new chapter. So chapter name is maps. Patalu. Okay na? So in the previous chapter we have learned how to use a globe as a model of the earth. However, the globe has some limitations as well. A globe can be useful when we want to study the shape of the earth as whole, but when we want to study the earth horizontally as a part, so such as countries, states, districts, mandals, villages, okay, so and world as whole, so it is a little hard. In such situation we use maps. So మనం previous chapter లో చూసాం. సో మరి earth a role model on the earth. సో earth అనేది మనకి ఏ షేప్ లో ఉందండి, ఇలా రౌండ్ షేప్ లో ఉందని డిస్కషన్ చేసాం. సో మరి earth నుంచి మనకు మూమెంట్స్, రెవల్యూషన్, రొటేషన్, ఆ ప్రాసెస్కి సంబంధించిన అంటే అవుట్లైన్ లుక్ అనేటువంటిది డిస్కషన్ చేసాం. ఒక సింపుల్గా చెప్పాలంటే ఓకేనా, అవుట్లైన్ అర్త్ అనేటువంటిది ఏ షేప్లో ఉంది, అర్త్ అనేటువంటిది ఏ షేప్లో రొటేట్ అవుతుంది, సో అర్త్ పైన ఉన్నటువంటి లైన్స్ ఏమంటాం, సో లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్, ఓకేనా, సో పోల్స్, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిస్కషన్ చేసాం. మరి అర్త్ని మనం హారిజంటల్గా అంటే ఈ షేప్లో తీసుకుందాం అనుకోండి, ఈ షేప్లో తీసుకుందాం అనుకోండి. సో మరి అప్పుడు మనం ఎలా లొకేట్ చేయాలి, సో కంట్రీస్ని ఎలా లొకేట్ చేయాలి, డిస్ట్రిక్ట్స్ని ఎలా లొకేట్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ఇన్ దిస్ చాప్టర్ సో విల్ లెర్న్ అబౌట్ ద స్కెచ్ అండ్ మ్యాప్ అండ్ కంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్. సో కంపోనెంట్స్ లేదా కాంపోనెంట్స్, సో కంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ and map pointing, about the map pointing and location of oceans and continents. Suppose for example iddaru friends unnaru anukunna, so Naresh and Mahesh, so వీళ్ళిద్దరు కూడా ఒక సైన్స్ ఫేర్లో మీట్ అయ్యారు. సైన్స్ ఫేర్లో మీట్ అయ్యేసి సో ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో మరి ఒక సమ్మర్ వెకేషన్కి సో నరేష్ వెళ్ళి మహేష్ని కలవాలనుకున్నాడు. సో నరేష్ వచ్చేసి హైదరాబాద్, మహేష్ వచ్చేసి కడప అనుకున్నాడు. నరేష్కి హైదరాబాద్ నుంచి కడపకి రావడానికి తెలుసు, బస్ ఎక్కితే బస్ అతను తీసుకొస్తాడు. కానీ మరి ఎగ్జాక్ట్గా మహేష్ ఉండేటువంటి హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియదు. సో అప్పుడు ఆ డీటెయిల్స్ ఏమో పంపమని చెప్పేసి మన మహేష్ని అడిగితే మహేష్ ఏం చేస్తాడు, ఒక పేపర్ తీసుకునేసి ఒక పేపర్ పైన మహేష్ రాశాడు, నువ్వు బస్ స్టాండ్లో దిగావు. సో బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ వెళ్ళగానే ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్ నుంచి కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ గల్లీ వస్తుంది. సో ఆ గల్లీలో నుంచి లెఫ్ట్ సైడ్ తిరుగు. ఇలా మనకు ఒక స్కెచ్ మ్యాప్ అనేటువంటిది డ్రా చేసి ఇస్తాడు. మరి మ్యాప్ పాయింట్కి స్కెచ్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటో ఫస్ట్ చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో మరి దీనివల్ల ఎగ్జాక్ట్గా మరి మహేష్ హౌస్ని నరేష్ కనుక్కుంటాడా, సో కొంచెం కష్టపడాలి, అంటే ఈజీగా కనుక్కోలేదు. అదే మనం మ్యాప్ పాయింటింగ్లో అనుకోండి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేటువంటి తెలుసుకోవచ్చు. సో మరి స్కెచ్ మ్యాప్ డిఫరెన్సెస్ ఏంటి? ఏ స్కెచ్ ఈజ్ ఏ డ్రాయింగ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ఏ మెమొరీ and spot observation and not to scale. A rough drawing is draw without scale and directions is called sketch. A rough drawing is draw without scale and directions is called sketch. అంటే మనం స్కేల్స్ని కానీ డైరెక్షన్స్ని కానీ వీటిని ఏమి యూజ్ చేయకుండా ఒక రఫ్ డయాగ్రామ్ అనేటువంటిది డ్రా చేస్తే దాన్ని ఏమంటామంటే మనం స్కెచ్ మ్యాప్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కెచ్ మ్యాప్ చూసుకోండి. సో ఒక పేపర్ తీసుకున్నాం, ఆ పేపర్లో రోడ్డు వేసాం, రోడ్డు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ వేసాం,
ఓకేనా. అక్కడ ఉన్నటువంటి ఇంకో రోడ్ వేసాం, ఇటు సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ వేసాం, అంటే వీటి మధ్య ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అనేటువంటి మనకు తెలియదు. ఓకేనా, అది మనం డ్రా చేసేటువంటి స్కెచ్. ఓకేనా, అంటే స్పాట్ అబ్జర్వేషన్, అంటే మన మెమొరీకి ఎంత మెమొరీలో ఏదైతే ఫీడ్ అయి ఉంటుందో దాన్ని మనం అక్కడ స్కెచ్ మ్యాప్ మీద మనం డ్రా చేయడం జరుగుతుంది. అదే మ్యాప్ తీసుకోండి. ఏ మ్యాప్ ఈజ్ ఏ representation of the whole earth or a part of it, so on a flat surface according to the proper scale. Okay na. సో మనం మెయిన్గా యూజ్ చేసేటువంటివి ఏంటంటే మ్యాప్స్. ఓకే, సో మన ఆర్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రిప్రజెంటేషన్ ఏంటంటే మ్యాప్. ఓకేనా. సో మరి మ్యాప్ తీసుకోండి. సో మ్యాప్ పైన మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో డైరెక్షన్స్, స్కేల్స్, సింబల్స్ అండ్ కలర్స్. సో మనం ఈ మ్యాప్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్యాక్టర్ కాంపోనెంట్స్ అనేటువంటి డిస్కషన్ చేద్దాం. తర్వాత టైప్స్, తర్వాత పాయింటింగ్. ఓకేనా, 1 by 1 డిస్కషన్ చేస్తూ వెళ్దాం. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి మ్యాప్ డెఫినేషన్. A map is a representation of whole earth or a part of it on a flat surface according to its proportionate scale. ఒక ఖచ్చితమైనటువంటి కొలతలతో, ఖచ్చితమైనటువంటి కొలతలతో ఉండేటువంటిదే మనకు మ్యాప్. ఓకే, సో మనం ఈ కాంపోనెంట్స్ 1 by 1 డిస్కషన్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఈ డైరెక్షన్స్లో మనం మెయిన్గా యూజ్ చేసేటువంటి టూల్ ఒకటి ఉందండి, దాని పేరు కంపాస్. సో దిక్సూచి అంటాం. ఇలా దిక్సూచి అనేటువంటిది మన మూవీస్లో కూడా కొంతమంది దాన్ని పట్టుకొని నడుచుకుంటూ ఏ డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. ఓకేనా. సో డైరెక్షన్స్ని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేటువంటి టూల్ ఏంటంటే కంపాస్. ఓకేనా, దిక్సూచి అంటాం తెలుగు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా సో డైరెక్షన్స్ అంటే ఏంటి చూద్దాం. సో వీ హ్యావ్ 2 types of directions. So one is cardinal directions, second one is intermediate directions. First one is cardinal, second one is intermediate directions. Cardinal directions ఏమో దిక్కులు అంటారు. సో ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఏమో మూలలు అంటాం. మూల వేరు, దిక్కు వేరు, డైరెక్షన్ వేరు. ఓకేనా. డైరెక్షన్స్లో కార్డినల్ వేరు, ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ రెండు కూడా వేరు. సో ఏంటో మనం వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి, మీరు ఎప్పుడైనా తీసుకోండి, మీరు బోర్డు సైడ్ నిలబడున్నారు. సో మీకు రైట్ సైడ్ ఉన్నటువంటిది ఒక మ్యాప్ పాయింట్ పైన మనకు ఇలా 4 సింబల్స్లో ఇలా ప్లస్ టైప్లో ఒక డైరెక్షన్ ఇచ్చి ఉంటుంది. ఓకేనా. సో మరి ఈ డైరెక్షన్లో మనం ఉన్నాం కాబట్టి సో మనకు ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ ఉన్నటువంటిది ఏమవుతుందంటే ఈస్ట్ అవుతుంది. మనకి రైట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది ఈస్ట్. ఈస్ట్కి ఆపోజిట్ ఏమన్నట్టు వెస్ట్. ఓకేనా. సో ఈస్ట్ వెస్ట్ తెలుసు. వెస్ట్కి రైట్ సైడ్లో ఉన్నదేమో నార్త్, మరి వెస్ట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో సౌత్. ఇలా మనం డైరెక్షన్స్ని మనం డ్రా చేసుకోవాలన్నమాట. మీకు ఏ మ్యాప్ అయినా ఇవ్వనివ్వండి, ఆ మ్యాప్ పాయింటింగ్ పైన లేదనుకోండి, సో మీరే దాన్ని వేసుకోవచ్చు డైరెక్షన్స్. ఓకేనా. సో అదే మీరు ఈస్ట్ ఫేస్కి ఇట్లా నిలబడున్నారనుకోండి, సో మీకు రైట్ సైడ్ ఏమవుతుంది, సో సౌత్ అవుతుంది. మరి ఈస్ట్ ఫేస్కి వెస్ట్ సైడ్ ఏమవుతుంది, నార్త్ అవుతుంది. మరి బ్యాక్ ఏమవుతుంది, వెస్ట్ అవుతుంది. ఓకేనా. ఇలా మనం ఆ డైరెక్షన్స్ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిలబడి మీకే చాక్పీస్ బోర్డు పైన డ్రా చేయమన్నా, అప్పుడు మీరు ఒక ప్లస్ సింబల్ వేసి, సో నేను ఇప్పుడు ఇలా నిలబడున్నాను కాబట్టి ఈస్ట్ సైడ్ ఏమవుతుందంటే, మీకు రైట్ సైడ్ ఏమవుతుందండి ఈస్ట్, ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్. ఓకే, పైన నార్త్, కింద సౌత్. ఇలా మీరు డైరెక్షన్స్ని వేసుకోవచ్చు. ఓకేనా. మరి ఇలా డ్రా చేసేటువంటి వీటిని ఏమంటామంటే మనము కార్డినల్ డైరెక్షన్స్. కార్డినల్
డైరెక్షన్స్. ఓకేనా? సో వీటినే కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. మరి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటే ఏంటి అంటే, సో వీటి మూలమైన ఇప్పుడు చూడండి, రెండు లైన్లు గీశాను అంతే, ఇలా ఒకటి ఇలా ఒకటి. ఓకే, సో దీన్నేమో సౌత్ వెస్ట్ అంట, సౌత్ ఈస్ట్. దీన్నేమో నార్త్ ఈస్ట్, దీన్నేమో నార్త్ వెస్ట్, మరి దీన్నేమో సౌత్ వెస్ట్. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్, వెస్ట్ సౌత్, వెస్ట్ సౌత్ అని పిలువము. ఓకేనా? సో నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. సో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగిటినే మనం ఏమంటామంటే, ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఆ నాలుగిటినే మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. ఇప్పుడు అన్ని కలిపి ఒక ఫ్లాట్ లాగా, ఒక చార్ట్ లాగా మ్యాప్ పాయింటింగ్లో ఇచ్చేసాడు. ఓకేనా? సో అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మ్యాప్ మన టెక్స్ట్ బుక్లో డైరెక్షన్స్కి పక్కనే ఇంకో కాలం ఇచ్చాడు, ఆబ్జెక్ట్ అని. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్ మీరు అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని చూసి అక్కడ ఫుల్ఫిల్ చేయండి. ఓకే, సో చూడండి, సో మనకి కార్డినల్ డైరెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 4. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. మరి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? అవి కూడా 4 ఉన్నాయి. సో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఓకే, సో ఇదండి డైరెక్షన్స్. నెక్స్ట్, scale. So it is another component of map. The scale of map is the ratio of distance a map to the corresponding distance on the actual ground. So a scale can be used to figure out the distance between the two locations on a map. ఓకేనా? సో మనం స్కేల్ అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఎగ్జాక్ట్ మెజర్మెంట్. దేని మధ్య మనకు మెజర్మెంట్? సో 2 లొకేషన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో మనం తీసుకునేటువంటి మ్యాప్లో రాము హౌస్ ఇక్కడ ఉంది అండ్ రమేష్ హౌస్ ఇక్కడ ఉంది. సో రమేష్ హౌస్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళి సో ఇలా రోడ్డు ద్వారా వెళ్ళచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గానే వెళ్ళచ్చు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని ఇలా వెళ్తే దగ్గర అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ తెలుస్తుందంటే స్కేల్ మనకు సంబంధించి స్కేల్ని మనము సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ ఇలాంటి ప్రమాణాలలో కొలుస్తాం. ఓకేనా? సో మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ ఇలాంటి ప్రమాణాల్లో మనము ఈ స్కేల్ అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో అదండి స్కేల్. ఓకే, సో యాక్చువల్ డిస్టెన్స్, ఆ గ్రౌండ్ మీద ఉన్నటువంటి యాక్చువల్ డిస్టెన్స్ అనేటువంటిది, లేదా 2 లొకేషన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనం యూజ్ చేసేటువంటిదే స్కేల్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, సో థర్డ్ కాంపోనెంట్ ఈజ్ సింబల్స్. థర్డ్ కాంపోనెంట్ సింబల్స్. It is not possible to draw on a map the actual shape and size of different features such as buildings, roads and bridges and trees, railways, line or well. So they are shown by using certain letters and shades and colors and pictures and lines. So మనకు ఈ సింబల్స్ని మ్యాప్ పైన రిప్రజెంట్ చేసేదానికోసం మనకు కొంచెం కష్టం అవుతుందండి. ఎగ్జాక్ట్గా ఆ ట్రైన్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం ట్రైన్ లాగా, స్కూల్స్ ఉన్నదాన్ని స్కూల్ లాగా, బస్ స్టాండ్ లాగా, ఓకే, నెక్స్ట్ రోడ్స్ని రోడ్ లాగా ఇలా డ్రా చేయాలంటే కొద్దిగా కష్టం. సో అప్పుడు మనం ఏం చేస్తాం? కొన్ని లెటర్స్ని యూజ్ చేస్తాం, లేదా కొన్ని షేడ్స్ని యూజ్ చేస్తాం, కొన్ని కలర్స్ని, పిక్చర్స్ని, లైన్స్ని ఇలాంటి వాటిని మనం సింబల్స్గా పెట్టుకుంటాం. So these symbols give a lot of information in all limited space.
సో మనకు ఉన్నటువంటి ప్లేస్లోనే సో ఈ సింబల్స్ని యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో విత్ దిస్ ఆఫ్ ది సింబల్స్ మ్యాప్స్ కెన్ బి డ్రా ఈజీలీ అండ్ ఆర్ సింప్లీ టు రీడ్. సో వీటిని మనం మ్యాప్ పాయింట్ పైన ఈజీగా రాసుకోవచ్చు అండ్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి లాంగ్వేజ్ ఒకటి తెలిసి ఉండాలి, ఓకేనా. సో అక్కడ హిందీ లాంగ్వేజ్ ఉంటే హిందీ తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ తెలిసి ఉండాలి, తెలుగు ఉంటే తెలుగు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ఓకేనా. సో మరి సింబల్స్ని ఎలా ఉంటాయి మ్యాప్ పాయింట్ మీద అంటే మనకు సో ఇలా సింబల్స్ ఉంటాయండి, ఓకేనా. సో మరి ఇలాంటి సింబల్ మనకి కనిపించింది అనుకోండి, అక్కడ ఏమున్నట్టు మనకు రైల్వే బ్రాడ్ గేజ్ ఉన్నట్టు, ఓకేనా, రైల్వే లైన్ అనేటువంటిది ఉన్నట్టు, ఓకే. నెక్స్ట్ సో ఇలాంటి సింబల్ మనకు కనిపించింది అనుకోండి, లైన్స్ అక్కడక్కడ గ్యాప్ ఇచ్చి ఉన్నాయి అనుకోండి, దాన్ని కచ్చా రోడ్ అంట. కచ్చా రోడ్ అంటే మన గ్రావెల్ రోడ్ ఉంటుంది చూసారా, అలాంటి రోడ్డు, మట్టి రోడ్ అంట. సో కంప్లీట్ లైన్ ఉందనుకోండి, దాన్ని పక్కా రోడ్ అంట, పక్కా రోడ్. నెక్స్ట్ అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నదనుకోండి, పిఎస్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ ఆర్ఎస్ రైల్వే స్టేషన్, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్. సో ఇలాంటి సింబల్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయి. వీటితో పాటు స్కూల్స్, చర్చెస్ అండ్ మసీద్, ఓకేనా. సో ఇలాంటి సింబల్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి ఈ సింబల్స్ అంటే సో మనం తీసుకునేటువంటి మ్యాప్ పాయింట్లో సో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాప్ పాయింట్లో ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్పేస్లో కానీ లేదా పైన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మనకి ఈ సింబల్స్ అనేటువంటివి ఉంటాయి, ఓకేనా. సో ఇదండి సింబల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ అండ్ లాస్ట్ కాంపోనెంట్ కలర్స్, ఓకేనా, కలర్స్. సో లాస్ట్ డైరెక్షన్ ఈజ్ కలర్స్. సో when you look at the physical map which shows the ups and downs on the earth, so you can see different colors on the map. So these color represent different physical features, okay na. So మనం మ్యాప్ పాయింట్ తీసుకుంటే సో మ్యాప్ పాయింట్ మీద మనకు అప్ అండ్ డౌన్స్ అనేటువంటి కనిపిస్తాయి ఎక్కువ. అంటే మ్యాప్ అనేటువంటి ఫ్లాట్గా ఉంటుంది, అక్కడ చూపించడం కొంచెం హైట్ ఎక్కువ, హైట్ తక్కువ, ఇలాంటి డిస్టెన్స్లో మనకు చూపిస్తూ ఉంటారు. సో అక్కడ మనకు కొంత కలర్ అనేటువంటిది కూడా ఉంటుంది, ఓకేనా. సో అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ ఫీచర్స్ని మనకు ఐడెంటిఫై చేసే దానికోసం కొన్ని కలర్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అట్ ద సేమ్ టైం ప్యాటర్న్స్ కూడా ఇస్తూ ఉంటారు, కలర్స్ అండ్ ఆల్సో ప్యాటర్న్స్. సో దీస్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ are also used in thematic maps and different intensities, ఓకేనా. సో మనకి థీమాటిక్ మ్యాప్ అనేటువంటి దాంట్లో కూడా సో ఈ కలర్స్ అనేటువంటివి ఉంటాయి. సో థీమాటిక్ మ్యాప్ మీన్స్ స్పెషల్ ఒకే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మ్యాప్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ అనుకోండి, పాపులేషనే ఇస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ల్యాండ్ అనుకోండి, ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాంటి వాటిని మనం ఏమంటామంటే థీమాటిక్ మ్యాప్స్, ఓకే. సో మనకు కనిపించేటువంటి కలర్స్లో మెయిన్గా కొన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ని ఇక్కడ రాశాను. సో మనకి మ్యాప్ పాయింట్ మీద బ్లూ కలర్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుందండి. మీరు గ్లోబ్ చూసినా మనకి ఏ కలర్ ఎక్కువ కనిపిస్తుంది? బ్లూ. సో బ్లూ కలర్ ఎక్కువ ఉందంటే అక్కడ ఏమి ఎక్కువ ఉన్నట్టు? వాటర్ బాడీస్ అనేటువంటివి ఎక్కువ ఉన్నట్టు. వాటర్ బాడీస్ కింద మనకి ఏమేమి వస్తాయి? సో ఓషియన్స్, సీస్, రివర్స్, కెనాల్స్, ఓకేనా. ఈ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో మనకి ఏ కలర్ కనిపిస్తుందండి? బ్లూ కలర్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్. దిస్ గ్రీన్ కలర్ రిప్రజెంట్ ద ప్లైన్స్ అండ్ లో ల్యాండ్స్. ప్లైన్స్ ఎక్కడైతే మనకు ప్లెయిన్గా ఉన్నటువంటి ప్లేసెస్ కనిపిస్తాయో సో అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే గ్రీన్, ఓకేనా. సో మనకు ఫారెస్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ కూడా ఏ కలర్లో కనిపిస్తాయంటే గ్రీన్ కలర్లోనే కనిపిస్తాయి. నెక్స్ట్ ఎల్లో కలర్ ప్లాట్యూ రీజన్ ఏదైతే ఉందో ఆ ప్లాట్యూ రీజన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లాట్యూ రీజన్లో మనకు ఎల్లో కలర్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్రౌన్. సో బ్రౌన్ అనేటువంటిది ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉంటాయో, కొండలు
సో ఆ కొండ ప్రాంతాలు ఉన్నటువంటి ప్లేసెస్లో మనకు ఏ కలర్తో ఉంటుందంటే మౌంటైన్స్. ఇవ్వండి మనకి మ్యాప్స్ మీద మనం అబ్జర్వేషన్ చేసేటువంటి కలర్స్ బ్లూ, గ్రీన్, ఎల్లో, బ్రౌన్. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు కొన్ని ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో ప్యాటర్న్స్ అనేవి మీరు బుక్లో చూడండి. ఓకేనా, సో వెరీ లో ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ అండ్ హై ఇంటెన్సిటీ, మోడరేట్. సో ఇలా ఉంటాయండి ఆ ప్యాటర్న్స్ అనేవి, ఇలా లైన్స్ ఉంటాయి. ఓకేనా, ఓకే, దిస్ వన్ హై, దిస్ వన్ moderate, this one low, this one very low intensity. Okay na, ఇవండి కలర్స్ అండ్ ప్యాటర్న్స్. సో ఫస్ట్ కాంపోనెంట్స్ మ్యాప్స్ లో డైరెక్షన్స్, స్కేల్స్, సింబల్స్ అండ్ కలర్స్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్, డిస్కస్ నెక్స్ట్ వీడియో. ఓకే చిల్డ్రన్.